పిఠాపురం టౌన్ స్థానిక 11వ వార్డులో నివసిస్తున్న ముమ్మిడి ఎస్ కుమార్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్కి ఎంపిక అవడం జరిగింది. ఎంపికైతే అయ్యాడు కానీ అక్కడ దాకా రీచ్ అవ్వని పరిస్థితి, ఆర్థిక పరిస్థితిలో ఆ అబ్బాయి ఉన్నాడు. అలాంటి టైంలో జనసేన దృష్టికి తీసుకురావడం జరిగింది. మా జనసేన దృష్టికి తీసుకురాగానే ఇది మేము పోస్టులు పెట్టడం జరిగింది. ఆ పోస్టులో చెల్లిపోయిన సతీష్ గారు ఇన్నే స్పందించి ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారితో మాట్లాడడం జరిగింది. మర్రెడ్డి శ్రీనివాసరావు గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఎంపీ వద్దు శ్రీనివాస్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఈరోజు ఆ అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళడానికి 2 లక్షలు ఖర్చు అయితే అవుతుంది. ఆ ఖర్చు నిమిత్తం మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మాట్లాడి ₹1,00,000 డొనేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, ఎంపీ వద్దు శ్రీనివాస్ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన పిఠాపురం నుంచి సెలెక్ట్ అవ్వడం ఎంతో ప్రశంసనీయం. ఇలాంటి వ్యక్తిని మనం అందరూ ఎంతో ఇదిగా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించడానికి పిఠాపురం నాయకులు ఎంతో కృషి చేశారు. అలాగే చెల్లిపోయిన సతీష్ గారు, సౌరవ్ సురేష్ గారు, మధ్యాల అవరాజ్ గారు, ఆగటి ప్రభాకర్ గారు, కొత్త మధు గారు, రావుల వెంకట్రావు గారు, అలాగే ఇక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిపి తన ఆర్థిక సహాయాన్ని అందించి ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు తనని ఆ ఛాంపియన్షిప్కి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా జనసేన తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన ఆధ్వర్యంలో మా ఆంధ్రప్రదేశ్ నుంచి పిఠాపురం నుంచి ఈ అబ్బాయి వెళ్ళడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే తనకి ఇచ్చి ఒక మంచి మెడల్ సంపాదించి ఇక్కడికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి, ఎంపీ వద్దు శ్రీనివాస్ గారికి, అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన.